ప్రస్తుతం మనం మాకన్నపల్లి గ్రామంలో ఉన్నాము. ఇది అల్లూరు జిల్లా అనంతగిరి మండలానికి చెందుతుంది. అయితే ఈ గ్రామంలో దాదాపు 28 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలు మరి ఊరెళ్ళడానికి గానీ, వేరే చోటుకెళ్ళడానికి గానీ నడకే సాగిస్తున్నారని తెలుపుతున్నారు. అయితే వీరు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసింది మనకి. అయితే ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎలా నివసిస్తున్నారు ఈ ప్రాంతంలో? ఆళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకవైపు దేశం సాంకేతికంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే మరోవైపు మన్యంలో గిరిపుత్రులు కనీస మౌలిక వసతులు లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మాకనాపల్లి గ్రామంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తినడానికి తిండి, తాగడానికి నీరు, నడవడానికి రోడ్డు మార్గం లేక గిరిజనులు నరకం చూస్తున్నారు. అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాలంటే ఇప్పటికీ డోలు కట్టుకొని మోసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మాకనాపల్లి గ్రామం కొండలపైన ఉంటుంది. ఈ గ్రామంలో జీవిస్తున్న గిరిజనులకు ప్రాథమిక హక్కులు కూడా ఎండమావిగానే మిగిలాయి. ఉదయం లేస్తే ఏ నిత్యావసర వస్తువు కావాలన్నా లేదా బియ్యం తెచ్చుకోవాలన్నా ఏకంగా 10 కిలోమీటర్లు కాలినడకన దట్టమైన అటవీ కొండ మార్గంలో వెళ్లాల్సిందే. ఇక్కడ పక్కా రోడ్డు లేక కేవలం మట్టి రహదారే దిక్కయింది. ఇక దాహం తీర్చుకోవడానికి నీరు దొరకడమే గగనమైపోతుంది. చెరువులు, ఊట కాలువలు ఇంకిపోవడంతో తాగడానికి సురక్షితమైన నీరు లేక గ్రామస్తులు తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారు. ఇది కేవలం ఒక్క మాకినాపల్లి గ్రామం సమస్య మాత్రమే కాదు. మన్యంలో డోలిమోతల మరణాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. అల్లూరు జిల్లా పరిధిలోని కొండశిఖర గ్రామాల్లో వైద్యం అందక మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. పర్యాటక ప్రాంతాలకు కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్న పాలకులు గిరిజనుల కనీస అవసరాలైన రహదారి, తాగునీటి సౌకర్యాలపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదన్న ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. పేపర్లపై పథకాలు, నిధుల మంజూరు ప్రకటనలో కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో గిరిజనుల బతుకులు మాత్రం డోలి కర్రల మధ్య నలిగిపోతున్నాయి. నడడానికి దారి లేదండి, తాగడానికి నీళ్లు లేవండి, ఉండడానికి ఇల్లు లేవండి. ఏ పేషెంట్ అన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా డోలు కట్టి మోసుకొని వెళ్ళాలండి. 5 కిలోమీటర్ల దూరము మోసుకొని వెళ్తే అప్పుడు అక్కడికి ఆటో వస్తే అక్కడి నుంచి వెళ్తున్నామండి. ఆటో వేసుకొని అంత పోవులమ్మ ఊరు. మాకు ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. ఇప్పటికి వచ్చి మేము ఆ బాధలతోనే వాళ్ళగా ఉన్నాము. ఉందామంటే ఇల్లులు లేవు, కట్టుకుందామంతే ఇల్లులు లేవు. ఉండడానికి మాకి అసలు ఇల్లులే లేవు, తాగడానికి నీళ్లు లేవు, నడుద్దామని దారి లేదు. మా పరిస్థితి ఏటండి, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎన్ని మీటింగులకు వెళ్ళినా, పంచాయతీలకు వెళ్ళినా, మా అనంతగిరి మండలం కానీ కాకపోతే జీనబడి పంచాయతీ మడుచులు కూడా పట్టించుకోలేదు. ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నా ఈ గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. కనీస మౌలిక సదుపాయాలు కరువై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న మాకనాపల్లి గ్రామస్తుల కష్టాలను ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించాలి. డోలిమోతలకు చర్మగీతం పాడి వెంటనే వారికి పక్కా రోడ్డు, సురక్షితమైన తాగునీరు వంటి కనీస సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని గిరిజనులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ యొక్క ప్రాంతము చాలా ఇంటెలిజెంట్ ప్రాంతం అండి. ఇక్కడ ఎవరైనా సరే రావడానికి చాలా భయంకరమైనటువంటి ప్లేసు. రోడ్ లేక ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే పట్టించుకోలేని పరిస్థితి అండి. మరి దరిదాపుగా ఇక్కడ నుంచి గర్భిణీలు పిహెచ్కి తీసుకెళ్లాలన్నా ఒక 6 కిలోమీటర్లు నడవలసి వస్తుంది, లేదా డోలి కట్టవలసి వస్తుంది. చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. రోడ్డు, తర్వాత మంచినీరు సదుపాయం కూడా లేదు. మరి ఈ 2 విషయాల్లో కూడా చాలా ప్రజలందరూ కూడా మరి అనారోగ్యాలకు పాలవుతున్నారండి. ఈ సమ్మరు ఈ 5 నెలలు కూడా ఆ ఊట నీరు తాగడానికి కూడా చాలా ఇబ్బంది. ఆ నీరు కూడా దొరకడం కష్టం అండి. అక్కడ పశువులు, కుక్కలు తాగేసి ఉంటే ఆ నీరు వడగట్టుకొని తాగడం వల్ల పిల్లలకి మలేరియా జ్వరాలు, పెద్దోళ్ళకి మరి రకాల అనారోగ్యాలు ఎదుర్కొంటున్నామండి. కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క గ్రామానికి మరొకసారి జ్ఞాపం చేసుకోవాలని మనం చేస్తున్నాము. ఈ రోడ్డు సదుపాయము, మంచినీరు సదుపాయం కూడా మీరు కల్పిస్తారని ఈ యొక్క మాకనపల్లి గ్రామ వాస్తవులందరూ కూడా కోరుకుంటూ మీ యొక్క విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రభుత్వ అధికారులకు నమస్కారం అండి. మాది మాకనపల్లి జీనబాడు పంచాయతీ, సీతారామరాజు జిల్లా అండి మాది. మాకు రోడ్డు లేదండి. వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంది. సమ్మర్ వస్తే నీళ్లు కూడా లేవు. మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. కనీసము ఎవరైనా పేషెంట్లు గర్భిణీలు కిందికి పిహెచ్కి వెళ్ళాలంటే కూడా రోడ్ లేక ఇబ్బంది పడుతున్నామండి. హోమ్ డెలివరీస్ కూడా అయిపోతున్నాయి. మా గురించి మా గ్రామం మాకనపల్లి అండి, మా మాకనపల్లి గ్రామం కోసం రోడ్డు కావాలని కోరుకుంటున్నామండి. వృద్ధులైతే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించాలని కోరుకుంటున్నామండి. సరైన రోడ్డు లేదు. హాస్పిటల్‌కి వెళ్ళాలంటే దాదాపు 5-6 కిలోమీటర్లు నడక సాగించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ రోడ్లు చూసుకుంటే వీరు నడకే సాగించాలి. బళ్ళు కూడా వచ్చే అవకాశం లేదండి ఇక్కడ. ఎండాకాలం వస్తే అసలు వారికి నీరన్నది కొరత అయిపోతుందని చెప్తున్నారు ఇక్కడ గ్రామస్తులు. ప్రభుత్వానికి ఒకటే విన్నపించుకుంటున్నారు. మాకు రోడ్లు వేయించండి, మా సమస్యలను తీర్చండి అని కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్న గ్రామస్తులు. కెమెరామెన్ సూర్యతో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ.